Hello dear students, welcome to another class. In this class, we will discuss about a second method of traditional method, that is accounting rate of return. Okay, accounting rate of return, and another name is average rate of return, that is ARR. Okay, ARR. So in this technique, we are measuring the rate of return generated by an investment relative to its initial cost based on account of profits rather than the cash inflows. It means suppose మనం payback period మెథడ్లో మనం ఏం చేసామండి, ఇన్వెస్ట్మెంట్ బై యావరేజ్ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్ చేసాం. అంటే అక్కడ మనం ఏం తీసుకున్నాం, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డివైడెడ్ బై యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లోస్. సో బట్ ఇక్కడ మనం ప్రాఫిట్స్ని కన్సిడర్ చేస్తాం రేదర్ దాన్ ద క్యాష్ ఇన్ఫ్లోస్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే, మనం ఏఆర్ఆర్ ఫైండ్ అవుట్ చేసి మనకి రిటర్న్ వాల్యూ అనేది వస్తుంది. సో వచ్చిన రిటర్న్ వాల్యూ అనేది ఏ వాల్యూ అనేది హైయెస్ట్గా ఉంటాయి. సో ఎప్పుడు కూడా మనకి రిటర్న్ అనేది ఎలా ఉండాలి, ఎక్కువ ఉండాలి. రిటర్న్స్ అనేది ఆల్వేస్ షుడ్ బి హై. సో అలా ఉంటేనే మనకి ప్రాఫిట్స్ అనేది ఎక్కువ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి ఫార్ములా వచ్చేసి యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్స్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100. సో ఆల్వేస్ ఏఆర్ఆర్ ఇన్ పర్సంటేజెస్. సో ఇది ఎప్పుడు కూడా మనకి పర్సంటేజెస్లోనే మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్, సపోజ్ ఫస్ట్ మనం యావరేజ్ని పక్కన పెట్టేద్దాం. యాక్చువల్లీ యాన్యువల్ ప్రాఫిట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాఫిట్ అనేది మనం ఎప్పుడు ఆఫ్టర్ వన్స్ మనం 1 year అయిన తర్వాత కంపెనీ ప్రాఫిట్స్ అనేది వస్తుంది కదా. సో ఈ ప్రాఫిట్స్లోంచి మనం వీ నీడ్ టు సబ్ట్రాక్ట్ డిప్రిసియేషన్ అండ్ ట్యాక్స్. ఓకే, ట్యాక్స్ని డిప్రిసియేషన్ని మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చేది మాత్రమే మనకి యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్స్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ యాక్చువల్ ప్రాఫిట్స్ అవుతాయి. సో ఇక్కడ వాట్ ఈజ్ ఎ డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్ అనేది మనకి ఒక అసెట్స్కి ఉంటుంది. ఓకే, అసెట్స్కి డిప్రిసియేషన్ వాల్యూ అనేది ఉంటుంది. సో అసెట్స్ అంటే తెలుసు కదా మనకి. సపోజ్ టేక్ ఇట్ అస్ ఏ ఫిక్స్డ్ అసెట్స్ ఇస్ లైక్ ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ, ఆల్ దీస్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్. సో ఈ ఫిక్స్డ్ అసెట్స్కి మనకి డిప్రిసియేషన్ వాల్యూ అనేది ఉంటుంది. సో డిప్రిసియేషన్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే డిక్రీజింగ్ ద వాల్యూ ఆఫ్ అసెట్. సో అండ్ నెక్స్ట్ యావరేజ్ ప్రాఫిట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే, సో ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటే అని లైఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది మనం తీసుకుని చేస్తాం అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్స్ అండ్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ స్క్రాప్ వాల్యూ బై 2 ప్లస్ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్. సో వీ నో దట్ వాట్ ఈస్ ఎ వర్కింగ్ క్యాపిటల్. ఓకే, మనకు తెలుసు కదా వర్కింగ్ క్యాపిటల్ అంటే తెలుసు, దట్ ఈస్ ఎ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్ ఉంటాయి. సో దీనికి మనం ఏం చేస్తామంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ స్క్రాప్ ఆర్ సాల్వేజ్ వాల్యూ ఉంటే దానికి యావరేజ్ చేసి ఈ అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ ఇస్తే కనుక సో దాన్ని కూడా యావరేజ్ చేస్తాం. సో అప్పుడు మనకి యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ అంటే మనకు తెలుసు, ఇనీషియల్గా కంపెనీ ఎంత ఇన్వెస్ట్ చేసిందో అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈ స్క్రాప్ వాల్యూ, సాల్వేజ్ వాల్యూ అంటే సపోజ్ మన దగ్గర ఒక కంపెనీలో మెషిన్స్ ఉంటాయి కదా. సో ఆ మెషిన్స్కి ఒక లైఫ్ అనేది ఉంటుంది. సపోజ్ మనకి ఒక మెషిన్ తీసుకుందాం, దాని లైఫ్ అనేది 10 years అనుకుందాం. సో ఆఫ్టర్ 10 years మనం ఏం చేస్తాం, సో దానివల్ల ఎలాంటి యూసేజ్ ఉండదు. బట్ ఆ మెషిన్ని మనం సేల్ చేసేస్తే ఓకే, సో వీఆర్ గెట్ సమ్ అమౌంట్ కదా. సో యాక్చువల్లీ లైఫ్ అనేది ఉండదు. ఈవెన్ దో ఆ లైఫ్ లేకపోయినా కూడా పర్చేస్ చేస్తారు కదా, మేబీ స్పేర్ పార్ట్స్ కోసమో లేదా మోటార్ కోసమో. సో దేనికోసమైనా తీసుకుంటారు కదా. సో ఏదైతే అమౌంట్ అనేది ఉంటుందో ఆ అమౌంట్ని మనం ఈ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్కి యాడ్ చేస్తాం. సో బై 2 చేసి ప్లస్ వీ నీడ్ టు, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వర్కింగ్ క్యాపిటల్ ఉంటే కనుక, అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ ఉంటే కనుక సో దాన్ని కూడా యాడ్ చేస్తాం. సో దిస్ ఈజ్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఇక్కడ డెసిషన్ అనేది ఎలా ఉంటుంది. సపోజ్ మనకి ఏఆర్ఆర్ వాల్యూ పర్సంటేజ్లో ఉంటుంది కాబట్టి, సో హయ్యర్ ఏఆర్ఆర్ వాల్యూ, హయ్యర్ రేట్ ఆఫ్ రిటర్న్ దేనికి ఉంటే కనుక ఆ ప్రాజెక్ట్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. సో దట్ ఈజ్ అ డెసిషన్ రూల్. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. The following particular refers to the two projects. Okay, project X and project Y. Here the given variables cost, that is nothing but investment of a project is 40,000 and 60,000. Estimated life is 5 years. Salvage value is okay, that is a 3,000. So estimated income after tax. So this is nothing but a profit after tax. Okay, so years ఇచ్చారు మనకి.
సో ప్రాజెక్ట్ ఎక్స్కి ఇది ప్రాజెక్ట్ వైకి వాల్యూస్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే క్యాష్ ఇన్ఫ్లో ఏఆర్ఆర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం పర్టికులర్స్ తీసుకుందాం. సో ప్రాజెక్ట్ ఏ అండ్ దిస్ ఇస్ ప్రాజెక్ట్ బి. సో ఇప్పుడు మనకి టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే టోటల్ ప్రాఫిట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం, దెన్ యావరేజ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఎస్టిమేటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇస్ నథింగ్ బట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇక్కడ మనకి డిప్రిసియేషన్ వాల్యూ అని ఇవ్వలేదు. ఓకే, యాక్చువల్లీ క్వశ్చన్లో కూడా మనకి డిప్రిసియేషన్ వాల్యూ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇన్ కేస్ మనకి డిప్రిసియేషన్ వాల్యూ ఇస్తే కనుక సో దానిని ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ డిప్రిసియేషన్ కాబట్టి డిప్రిసియేషన్ వాల్యూని కూడా సబ్ట్రాక్ట్ చేయాలి. ఇన్ కేస్ ఇక్కడ మనకి డిప్రిసియేషన్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి సో మనకి అవసరం లేదు. సో డైరెక్ట్ వాల్యూసే మనకి ఇచ్చేసారు కాబట్టి నో నీడ్ టు క్యాలిక్యులేట్. బట్ ఇన్ని క్వశ్చన్స్లో మనకి డిప్రిసియేషన్ ఇస్తే కనుక ఆ డిప్రిసియేషన్ వాల్యూని ఈ వాల్యూస్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఫైనల్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఫైనల్ ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ఆఫ్టర్ ట్యాక్స్ అండ్ డిప్రిసియేషన్. ఓకే, సో టోటల్ ఏమవుతుంది, వీ నీడ్ టు యాడ్ దీస్ క్యాష్ ఇన్ఫ్లోస్. సో 3000 plus 7,000, 7,000 plus 7,000, 14,000, 14,000 plus 6,000, 20,000, 20,000 plus 8,000, that is a 28,000. Okay, so average profit after tax means 28,000 by how many years we have? 5 years. Okay, then we get 5,600. Okay, for project B here the total 10,000 plus 8,000, 18,000 plus 2,000, 20, 26, 31,000. So average 31,000 by 5 years we get 6,200. So this is about average profit after tax. And initial investment is here the investment for project X is 40,000, for project Y is 60,000. Okay, so and యావరేజ్ ఇన్వెస్ట్మెంట్, సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్కి సాల్వేజ్ వాల్యూ అన్నది ఇచ్చారు. సో సాల్వేజ్ వాల్యూని మనం ఏం చేయాలి, ప్లస్ సాల్వేజ్ వాల్యూ 3,000. ఓకే, సో దిస్ ఈజ్ సాల్వేజ్ వాల్యూ. ఓకే, దీన్ని మనం యాడ్ చేయాలి, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్కి యాడ్ చేయాలి. సో ఫర్ ప్రాజెక్ట్ బి ఆల్సో సాల్వేజ్ వాల్యూ 3,000. ఓకే, సో దెన్ వీ గెట్ 43,000 for project A and 63,000 for project B. Okay, so final ARR is equals to average annual profit by average investment. So here the average annual profits is 5,600 by average investment 43,000. For project B, average annual profits is 6,200 by average annual investment, that is a 63,000. So solve cheste we get 26% and this we get 19.7%. Actually we get this 0.26 and this one 0.19. సో దీని పర్సంటేజ్లో మనం చేసినప్పుడు 26% వస్తుంది అండ్ ఇది 19 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో మీరు క్యాలిక్యులేటర్స్ యూస్ చేయొచ్చు, క్యాలిక్యులేటర్స్ యూస్ చేసి మీరు సాల్వ్ చేయండి. ఓకేనా, సో ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు. సో ప్రాజెక్ట్ ఏకి వీ గెట్ 26%, ఫర్ ప్రాజెక్ట్ బి 19.7%. సో ఈ టూ ప్రాజెక్ట్స్లో ఏ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేయాలి. సో ఏ ప్రాజెక్ట్కి అయితే ఏఆర్ఆర్ వాల్యూ అని యావరేజ్
అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ లేదా యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ మీన్స్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఏ ప్రాజెక్ట్కి ఎక్కువ ఉంటుందో సో ఆ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేస్తాం. రిటర్న్ ఈజ్ నథింగ్ బట్ మనకి వచ్చేదే కదండి. సో ప్రాజెక్ట్ ఏ సెలెక్టెడ్. ఓకే, project X selected, project Y is rejected. So this is about accounting rate of return. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం.